యేసుని రక్తములో క్రీస్తులోని జీవము కృపా విమోచన అద్భుతమే. అందరు పైకి రండి, అందరు పైకి రండి. కుతూహల ఆర్భాటమే కుతూహలార్పాటమే మా యేసుని సన్నిధిలో ఆనందమానందమే ఆనందమానందమే కుతూహల ఆర్పాటమే దేవాది రోజు నివసించు దేవాలయం హల్లెలూయా హల్లెలూయా ఒరేయ్ హల్లెలూయా హల్లెలూయా యేసుని రక్తములో క్రీస్తులోని జీవము కృపా విమోచన అద్భుతమే. మహారాజుకి పాపుల రక్షకుడైన యేసు ప్రభువునికి జై బోలో యేసు మహారాజుకి. చున్నీలు పైకి తీసుకోండి, కర్చీపులు పైకి తీసుకోండి, చీర కొంగులు పైకి తీసుకోండి. కర్చీపులు లేవు. దేవాతి దేవుడు ప్రతిరోజు నివసించు దేవాలయం దేవుడు మన సొంతమాయను అద్భుతమే. దేవాది దేవుడు ప్రతిరోజు నివసించు దేవాలయం ఆత్మయైన దేవుడు మన సొంతమాయను ఆశ్చర్యమే. జై బోలో యేసు మహారాజుకి, పాపుల రక్షకుడైన యేసు ప్రభువునికి జై బోలో. త్వరలో రానున్న యేసు ప్రభువునికి. ఇప్పుడు మీ శరీరాలు కదిలించాలా, మీ శరీరాలు కదిలించాలి. కుతూహల ఆర్భాటమే అనండి. అటెన్షన్
కదిలించండి. ప్రకాశన్న కదిలిస్తుంటే రాజు కదిలించు. పీటర్ బాల్, రాజేష్, నారాయణ నారాయణ, రమేష్ అన్న, కుతూహల చెప్పండి. జయధ్వని, 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 జయధ్వని. ఈ సంవత్సరము మన పోరాటాలన్నిటిను దేవుడు గెలిపిస్తా ఉన్నాడు. ఈ సంవత్సరం జయధ్వని, జయధ్వని. మన రాజైన యేసయ్యకు స్తోత్రం, స్తోత్రం. జయం, జయం. మహారాజుకు జయం, జయం. యూదుల రాజుకు జయం, జయం. ఏంటంటే అంటున్నారు మీరు? పులగమా? పులగం చేసుకున్నారా? పులగం కాదు. విక్టరీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆమేన్, ఆమేన్. 2-4 వేసుకుందామా? 2-4. యేసు నామము. సౌండ్ కొంచెం తగ్గండి. సాతాను శక్తులు యేసు నామము అనగానే జయం, జయం అనాలా? కమ్ ఆన్, పికప్ ఇట్. పట్టుకోండి. కృపమ్మ పట్టుకోవాలి. నువ్వు బొమ్మలాపురం కృపమ్మ పట్టుకో, పట్టుకో. వెనక ఏ శాంతి పట్టుకోండి. యేసు నామం అనగానే జయం, జయం అనాలా? సాతాను శక్తులు అనగానే జయలక్ష్మక్క సౌండ్ దగ్గర, కీబోర్డ్ సౌండ్ దగ్గర. సాతాను శక్తులు అనగానే కింద పిల్లలను దొక్కారు. పిల్లలను బైబిల్ను దొక్కకాకండి. లయం, లయం. చిన్నగానండి మళ్ళా కాళ్ళు నొప్పులు పుట్టి అన్న అదిరినాయి అన్న, ప్రార్థన చెయ్యన్నా అని ఇంకా యాకోబులాగా వచ్చిండ్రు అనుకో, ఇబ్బంది అవుతుంది. దేవునికి స్తోత్రం. యేసు నామము జయం, జయము. సాతాను శక్తులు లయం, లయము. యేసు నామము జయం, జయము. సాతాను శక్తులు లయం, లయము. యేసు నామము సాతాను శక్తులు
ఇప్పుడు అలసిపోయినరా? స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి దేవుడు మన సంఘాన్ని ప్రేమించినటువంటి ఒక వాగ్దానాన్ని చదువుకొని ఓ పాట పాడుకొని ప్రభు కొరకు మొదటి విత్తనం కానుకలను మనము విత్తుకుందాం. మొదటి విత్తనం ఈ సంవత్సరంలో మొదటి విత్తనం. దేవుడు మన సంఘాన్ని ప్రేమించి ఇచ్చినటువంటి వాగ్దానం, సంఘ వాగ్దానం. బైబిల్ గ్రంథాలు తీసి ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము డిటర్నమీ 2వ అధ్యాయము 7వ వచనంలో నేను చదువుతున్నాను. నేను చదివి అయిపోయిన తర్వాత మీరు దాన్ని చదవండి. నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యున్నాడు, నీకేమీ తక్కువ కాదు. స్తోత్రం. ఇప్పుడు మీరు చదవండి ఆ మాట. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ సంవత్సరము నీకు సర్వ సమృద్ధి కలుగుటకు దేవుడు నిశ్చయించి ఉన్నాడు. కరువు నీ ఇంటి గుమ్మము మెట్లు కూడా ఎక్కనివ్వడు దేవుడి సంవత్సరం. అందుకే అన్నాడు, నేను నీకు తోడుగా ఉన్నాను, నీకు ఇక ఏమీ తక్కువ లేకుండా చేస్తాను. దేవునికి స్తోత్రం. మంచిది. చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోనండి. ప్రేమ కలిగిన తండ్రి,